తమిళనాడులో స్పెషల్ ఏంటంటే ఒకసారి గెలిపించిన వాళ్ళని మరొకసారి గెలిపించకపోవడం. ఒక్క అన్నాడీఎంకే విషయంలోనే 2 సార్లు కంటిన్యూ గెలుచుకుంటూ రావడం జరిగింది. ఒకప్పుడు కాంగ్రెస్ తప్పించి మరొకటి గెలవని దశ నుంచి ద్రవిడ మున్నేట్ర కజగం, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అంటూ ఏఐడిఎంకే డిఎంకేలు రావడం. అప్పటి నుంచి ఒకసారి ఒకళ్ళకి అధికారం ఇస్తే ఇంకోసారి ఇంకొకళ్ళకి అధికారం. అలాగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు పరస్పర భిన్నమైనటువంటి రిజల్ట్స్ వస్తూ వచ్చినాయి. ఒక్కోసారి 2 సైమల్టేనియస్గా వచ్చినాయి. ఈ దఫా ఏమొస్తుంది అన్నది అర్థం కావట్లేదు. ఈ దఫా అక్కడ ఏఐడిఎంకే యాక్చువల్గా అంటే డిఎంకే అధికారంలో ఉంది కాబట్టి ఏఐడిఎంకే ఎక్కువ సీట్లు కొట్టాలి పార్లమెంట్లో, కానీ డిఎంకేనే కొట్టడానికి ప్రిపేర్డ్గా ఉంది. బట్ సమస్య ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో ఎప్పుడు స్థిరత్వం లేకపోవడం అన్నటువంటి ప్రధానం. ఉత్తర చెన్నై, మధ్య చెన్నై అంటే సెంట్రల్ చెన్నై, కాంచీపురం, అరక్కోణం, వేలూరు, కృష్ణగిరి, ధర్మపురం, తిరువన్నామలై, అరణి, కళ్ళకురిచ్చి,